హే గాయ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచిగా ఉన్నారు కదా. ఈరోజు మనం పూరి జగన్నాథ స్వామి గుడి గురించి కొన్ని నిజాలు అయితే తెలుసుకుందాము. చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. అండ్ ఈ గుడికి సంబంధించి చాలా వరకు కూడా చాలా స్టోరీస్ అనేవి ఉంటాయి. అవి నిజమా కాదా, ఇంకా ఏంటంటే మొత్తం ఇవన్నీ తెలుసుకుందాము. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జగన్నాథుని మీకు దర్శనం కూడా దొరుకుతుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి. నాకేంటంటే బిఫోర్ డే నైట్ సడన్గా పూరి వెళ్ళాలనిపించింది. నాకు చాలా ఇష్టం అనమాట కృష్ణుడు అంటే. ఆ రోజు నాకు ఎందుకు అనిపించిందో తెలియదు. సరే ఇంకా ఏంటంటే మార్నింగ్ మా హస్బెండ్ నేను కూడా ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసాము. చూసారు కదా, మేము వచ్చే టైంకి 5:30 అయితే అయింది. అప్పటికప్పుడు రిజర్వేషన్స్ అవన్నీ కూడా మంచిగా దొరికాయి అనమాట. సో ట్రైన్కి ఇంకా టైం ఉందన్నమాట. మనకి ఇంకా టైం ఉంది కదా, అక్కడ వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్లీ మా ట్రైన్ వచ్చేసి 6:15 కలగనమాట, కానీ కొంచెం డిలేగా వచ్చింది. ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కేసాము. మంచిగా చూడండి, అంటే ఒక 40 to 45 మినిట్స్ డిలే వచ్చింది, కానీ వెళ్ళడం మాత్రం త్వరగానే వెళ్ళిపోయాం. టైంకి రీచ్ అయిపోయాం అనమాట. ఇంకా నేను లంచ్ అది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే ట్రైన్లో ఫుడ్ అంతా ప్రిఫర్ చేయను అనమాట. నేను నాకు అస్సలు నచ్చదు. అండ్ ట్రైన్లో హెవీ ఫుడ్ కూడా నేను అస్సలు ప్రిఫర్ చేయను. సో అందుకని చెప్పి నేను లంచ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. చూడండి, మా ఆయన నాకు తినిపిస్తూ తను తింటున్నాడు. కెమెరా చూపించడమే భయం అనమాట. అసలు ఇంకా హెయిర్ని ఎంత అలా సెట్ చేసుకుంటాడంటే కెమెరా కోసం అని చెప్పి. చూడండి ఇప్పుడు కూడా ఎలా సెట్ చేసుకుంటాడో. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మేమైతే ఇలాగ మంజులం బాయ్స్ మూవీ వేసుకొని మంచిగా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇక లోపల ఏంటంటే మూవీ చూసుకుంటున్నాం అనమాట. క్లైమేట్ కూడా చాలా బాగుంది. అంత హెవీగా ఎండ కూడా లేదనమాట. చల్లగా ఉంది మంచిగా. బయట కూడా కూల్గా ఉంది. లోపల ఏసీ లేండి, కానీ బయట కూడా చాలా చల్లగా ఉంది. క్లైమేట్ చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ చూడండి స్టైల్, నా ఒళ్ళో పడుకొని ఎలా చూస్తున్నాడో మా ఆయన. ఫైనల్గా ఇంకా అలా మేము ఎంజాయ్ చేసుకుంటూ పూరి అయితే రీచ్ అయిపోయాము అనమాట. పూరి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. చూసి చాలా షాక్ అయ్యాము, ఎందుకంటే చాలా మంది జనాలు ఉన్నారనమాట. అంటే రెగ్యులర్గా ఉంటారా, ఈరోజు ఏమన్నా స్పెషల్ లేనా నాకు అర్థం కాలేదు. చాలా మంది జనాలు ఉన్నారు అక్కడ. అయ్యో ఏంటి అసలు మనకి నడ్డానికి కూడా అంత ప్లేస్ లేదనమాట. అక్కడ అంతమంది జనాలు ఉన్నారు. మరి పూరిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళ లేకపోతే ఏంటనేది మనకు ఐడియా లేదు. ఫైనల్గా మేము బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇదంతా రైల్వే స్టేషన్ బయట ఆటోలు అవి చూడండి. ఇక్కడ నుంచి ఏంటంటే టెంపుల్ వరకు 2.5 and 3 kilometers ఉంటుంది అంతే. మేము ఏంటంటే ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఆటోలన్నీ చాలా వెరైటీగా ఉన్నాయన్నమాట. అంటే మ్యాక్సిమం ఆటోస్ ఏంటంటే 4 మెంబర్స్కి మించి పడరు. కొన్ని మన దగ్గర ఉన్న లాంటి ఆటోలు కూడా ఉన్నాయి, కానీ ఆల్మోస్ట్ ఇక్కడ ఎలక్ట్రికల్ ఆటోస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక్కడ మాతో పాటు ఇంకో 2 తెలుగు వాళ్ళు కూడా పరిచయం అయ్యారు అనమాట. వాళ్ళతోనే మేము పూరి అంతా ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ వాళ్ళతో ఎక్స్ప్లోర్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయ్యింది. ఎందుకంటే ఓన్లీ మనం సింగిల్గా వెళ్తే చాలా మోసాలు జరుగుతాయి. ఇది ఒక టీంలో ఫామ్ అయ్యేతో చాలా చాలా మంచిదన్నమాట. అండ్ ఇక్కడ కొంచెం దూరంలోనే ఆటోలన్నీ ఆపేశారు. ఎందుకని నాకు ఇప్పుడు అర్థమైంది. మాతో వచ్చిన వాళ్ళు చెప్తున్నారు అనమాట, పూరిలో ఈ రోజుతో అంటే మేము వెళ్ళిన రోజుతో దర్శనాలన్నీ క్లోజ్ చేసేస్తారంట. 15 days గుడి తలుపులు మూసేస్తారంట. కరెక్ట్గా మేము లాస్ట్ డే వెళ్ళామన్నమాట. నాకు భలే అనిపించింది. అయ్యో నాకు ముందు రోజు అనిపించడం ఏంటి, నెక్స్ట్ డే వెళ్ళిపోవడం ఏంటి. అదే రోజు మంచిగా చాలా బాగా దర్శనాలు అయ్యాయి. అండ్ అక్కడ చూసారు కదా మీరు, ఎక్కువ ఇక్కడ ఏంటంటే కాజాలు, స్వీట్ పూరీలు ఇవన్నీ చాలా ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. స్వీట్స్ అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కదా. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే జగన్నాథుడి విగ్రహాలు అవన్నీ దొరుకుతాయి. అండ్ ఇల్లులు అవన్నీ మనం చూసుకున్నట్లయితే చాలా పురాతనమైనవి. ఇక్కడ ఏంటంటే చాలా తక్కువ న్యూ హౌసెస్ అనేవి, చాలా పురాతనమైన హౌసెసే మనకి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మనకి అక్కడ చూసారు కదా, ఇంకా ఆటోలు వెహికల్స్ అవి ఏమి వెళ్లకుండా ఏంటంటే అక్కడ స్టాప్ చేసేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది జనాలు ఉన్నారు. చెప్పాను కదా స్పెషల్ డే అని చెప్పి. పోలీసులు కూడా ఎంతమంది ఉన్నారంటే చాలా బాగా, అంటే ఎక్కడికక్కడే పోలీసులు వాళ్ళు ఉన్నారనమాట. మంచి అంటే లైక్ ఏదైనా అంటే మనకి ప్రాబ్లం ఉన్న హెల్ప్ చేయడానికైనా సరే, లేకపోతే ఏదైనా సరే పోలీసులు మాత్రం ఎక్కడ పడితే అక్కడే ఉన్నారనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూసారు కదా, చాలా స్వీట్సే అమ్ముతారు ఇక్కడ. స్వీట్ పూరీలు, కాజాలు చాలా ఎక్కువ అనమాట. పూరీలో మీరు ఎక్కడ చూసినా అవే ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ బుట్టలు లాంటివి చూసారు, ఆ బుట్టల్లో ఏంటంటే కొన్ని రకాల స్వీట్స్ వేసి ఆ బుట్టలు అలా తాడులతో కట్టేస్తున్నారు. అండ్ ఈ పింక్ కలర్ క్లాత్లో చూసారు కదా, నేను మీకు దీని గురించి తర్వాత చెప్తాను. అది గుర్తుపెట్టుకోండి, అది ఎందుకు చూపించానా అని చెప్పి. మేము ఏంటంటే చాలా దూరంలో ఆపేశారు ఆటోస్. అక్కడి నుంచి మేము నడుచుకొని వస్తున్నాం అనమాట లోపలికి. ఇక్కడ నుంచి మనకి గుడి అనేది స్టార్ట్ అవుతుంది. చాలా పెద్ద ప్లేస్లో ఉంటుంది. టెంపుల్ వచ్చేసి చాలా చాలా పెద్ద ప్లేస్. అండ్ చూడండి ఫుల్గా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారనమాట చుట్టూ అంతా కూడా. మనకి చూసారు కదా ఎంత మంది జనాలు కనిపిస్తున్నారంటే అక్కడ. అది మనకి పూరి గుడి అనమాట.
అండ్ మేము దర్శనం చేసుకుంటూ వచ్చు కొంచెం ఎండ ఉంది, దట్టు ఇంతమంది జనాల్లో ఏంటంటే ఊపిరి ఆడదు, గాలి ఆడదు, మనకేంటంటే ఫుల్గా స్వెట్ కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా. దానికోసం ఇక్కడ ఏం చేశారంటే ట్యాంకర్స్లో వాటర్ వేసి చూడండి జనాల మీదకి ఎలా స్ప్రే చేస్తున్నారో, చాలా కంటిన్యూస్గా స్ప్రే చేస్తూనే ఉన్నారనమాట. అందులో కొంతమంది ఆడుకుంటున్నారు, కొంతమంది ఏంటంటే లైక్ మంచిగా ఫీల్ అవుతున్నారు. దాన్ని చూసి మంచి ఫెసిలిటీ అనిపించింది. కాకపోతే అంతమంది జనాల్లో ఏంటంటే బురద అయిపోతే ఇబ్బంది కదా, మరి నాకు అదే అనిపించింది. ఇకపోతే మనం పూరి స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం ద్వాపర యుగం ఎండింగ్కి అయితే వెళ్ళిపోదాము. అక్కడ ఏంటంటే శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న టైంలో జరా అన్న వేటగాడు శ్రీకృష్ణుడి పాదం చూసి జింక అనుకొని బాణంతో గురి పెడతాడు అనమాట. అదేంటంటే శ్రీకృష్ణుడి పాదానికి తగిలి శ్రీకృష్ణుడు ఏంటంటే రక్తం కారుస్తుండగా జరా అన్న వేటగాడు అక్కడికి వెళ్ళి తను చేసిన తప్పును తను తెలుసుకొని ఏంటంటే క్షమించమని, నా ప్రాణాలు తీసేయమని అడుగుతాడు అనమాట. కానీ అతను ఏంటంటే శ్రీకృష్ణుడికి తెలిసిపోద్ది, నాకు టైం వచ్చింది, నీ తప్పేమీ లేదు, ఇది నాకున్న శాపం అని చెప్పేసి శ్రీకృష్ణుడు ఏంటంటే ప్రాణాలు అయితే విడిచేస్తారు. అది తెలుసుకున్న అర్జునుడు వచ్చి ఏంటంటే శ్రీకృష్ణుడికి అంత్యక్రియలు చేస్తారనమాట. ఆ సమయంలో ఏంటంటే మొత్తం కాలి బూడిదైపోతున్న శ్రీకృష్ణుడి గుండె మాత్రం కాలదంట, అలానే ఉంటుందంట కొట్టుకుంటా, అంటే ఒక బ్లూ కలర్ స్టోన్ లాగా ఉంటుందంట. అది మాత్రం ఎంతకీ అసలు కాలకపోయేసరికి అర్జునుడికి ఏం చేయాలో ఏంటని చెప్పి ఏం అర్థం కాలేదు. అప్పుడే ఆకాశవాణి ప్రత్యక్షమై అర్జునుడికి చెప్తుందంట ఏమని, వేప చెట్టు కర్రకి రాయిలాగా ఉన్న దాన్ని అంటే శ్రీకృష్ణుడి గుండెని కట్టేసి నదిలో వదిలేయని చెప్తే నదిలో వదిలేస్తారు అర్జునుడు. అది అంటే అది అలాగా ప్రవహిస్తూ పూరి దగ్గర స్టాప్ అవుతుంది. తర్వాత ఆ గుండె అనేది ఒక రాజుకు దొరుకుతుంది. ఆ రాజు చాలామంది చిత్రకారులను పిలిచి ఏంటంటే మంచి విగ్రహాలను చేయమంటారు అనమాట. పూరి జగన్నాథుడు అతని కళ్ళకు వచ్చి ఇలా అని చెప్పగానే మంచి విగ్రహాలను చేయమంటే ఎవరు కూడా చేయలేరంట. సో అప్పుడు ఒక బాగా ముసలాయన వచ్చి నేను చేస్తాను, కాకపోతే ఒక షరతు, నాకు ఒక 15 రోజులు టైం ఇవ్వండి, 15 రోజుల్లో ఏంటంటే ఎవరు లోపలికి రాకూడదు, నేను ఎక్కడైతే చేస్తున్నానో విగ్రహాలు లోపలికి రాకూడదు, నాకు నీళ్లు కానీ వెలుతురు కానీ తిండి కానీ ఏమి వద్దు అని చెప్పి చెప్తానంట. సో అప్పుడు బట్టి అతను ఏంటంటే రాజు తలుపులు వేసేస్తారంట. కొన్ని రోజుల వరకు మనకి ఏంటంటే శిల్పాలు చెక్కుతున్న సౌండ్ అది బయటకు వినిపిస్తుందంట. కానీ కొన్ని రోజుల తర్వాత సౌండ్ అనేది ఆగిపోతుందంట. అప్పుడు ఆ రాజు భార్య ఏంటంటే ఆయన చనిపోయారేమో అనుకొని బాగా బెంగ పెట్టేసుకొని తలుపులు తీసి చూడరా అని మొండు పెడితే తలుపులు తీయగానే విగ్రహాలు ఏంటంటే సగం చెక్కి మాత్రమే ఉంటాయంట. ఆ లోపల ముసలతను ఎవరైతే వెళ్ళారో అతను కనిపించరంట. చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే అతనే మహావిష్ణువే స్వయంగా ఆ విగ్రహాలను చెక్కారు, సగంలో వీళ్ళు తలుపులు తీసినప్పటికీ సగంగానే ఉండిపోయాయి. అంటే ఇప్పటికీ కూడా మనకి ఏంటంటే పూరిలో విగ్రహాలు మనకి సగం చేతులతోనే ఉంటాయి అన్నమాట. సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే మనం అక్కడ చూడగలుగుతాం. ఈ ఆలయంలో మాత్రమే మనకి ఎక్కడ లేని విధంగా చెక్కలతో విగ్రహాలు ఉంటాయన్నమాట. సో అందులో జగన్నాథుని విగ్రహంలో మాత్రం అతని గుండెని పెడతారు. అంటే ఇది ఎవ్రీ 12 yearsకి చేంజ్ చేస్తారంట. చేంజ్ చేసిన ప్రతిసారి కూడా మొత్తం ఆ టెంపుల్లో కానీ నగరంలో కానీ అసలు ఎక్కడ పవర్ ఉండదంట. ఒక 4 పూజారులు లోపలికి వెళ్ళి వాళ్ళు కూడా కళ్ళకి గంతులు కట్టుకొని ఉంటారంట. అందులో ఒక పెద్ద పూజారి ఏంటంటే ఆ గుండెని ఒక్క దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి మారుస్తారంట. ఇవి చూస్తే వాళ్ళు అక్కడికక్కడే చనిపోతారు అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. సో కళ్ళకి గంతులు కట్టుకోవడం మాత్రమే లోపలికి వెళ్ళి ఇది చేస్తారు. సో అలా చేంజ్ చేసిన అతను ఏం చెప్తారంటే, నేను ఆ స్పర్శని నాకు ఆ ఫీల్ వచ్చింది, అంటే గుండె కట్టుకుంటున్న ఒక ఫీల్ వచ్చింది అని చెప్తూ ఉంటారంట. ఇది మరి నిజమో కల్పితమో లేకపోతే అది ఒక బ్రహ్మ పదార్థం అని కూడా అంటారనమాట. బ్రహ్మ పదార్థం ఏంటి అనేది ఇప్పటికొచ్చి ఎవ్వరికి తెలియదు కూడా. సో ఇదొకటైతే ఇంకా ఏంటంటే మనకి పూరిలో పైన మనకి జెండా ఎగురుతూ ఉంటుంది, చూసారు కదా మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ జెండాని ఎవ్రీడే ఈవినింగ్ 5 గంటలకి దాన్ని మనకి మారుస్తూ ఉంటారు. ఒక్కరోజు ఇది మార్చకపోయినా సరే 18 సంవత్సరాలు ఈ గుడిని మూసేయాలి అని చెప్పి కూడా బాగా నమ్ముతారు అనమాట. చాలా పెద్ద హుద్హుద్ తుఫాన్లో కూడా మనకి ఈ జెండాని మార్చారంట. అండ్ ఇక్కడి మార్చే వాళ్ళు 3 గుడిపైకి ఎక్కుతారంట. వాళ్ళు ఏంటంటే ఎలాంటి సహాయం కూడా లేకుండా, అంటే తాడు కానీ ఏం పట్టుకోకుండా చేతులతోనే గుడిపైకి ఎక్కేస్తారు. అది మీరు క్లియర్గా నేను మీకు చూపించాలి, ఫ్యాక్ట్ అనమాట. ఇది మాత్రం నిజమే, ఎందుకంటే నా కళ్ళతో చూసాను, మీకు కూడా చూపిస్తున్నాను. చూసారు కదా వాళ్ళ చేతిలో ఏంటంటే తాడు కానీ ఏముండదు. వాళ్ళు దిగేటప్పుడైనా ఎక్కేటప్పుడైనా చాలా పెద్ద గుడి, దగ్గర 180 అడుగుల గుడి ఉంటుంది. కానీ అది ఒక్క తాడుతో కూడా సహాయం లేకుండా వాళ్ళు ఎక్కేస్తారనమాట. అండ్ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే మనకి ఇక్కడ
ఆ జెండా అనేది గాలి ఒక డైరెక్షన్లో వస్తే జెండా ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుంది అని చెప్తారు. మనకి ఎక్కడైనా గాలి ఎలాంటి డైరెక్షన్లో వస్తే గాలిపటం కూడా అదే డైరెక్షన్లో ఎగురుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే ఈ జెండా అనేది గాలి ఎటువైపు అయితే రాదో అటువైపు ఎగురుతుంది అనమాట. ఇది కూడా ఫ్యాక్ట్. నేను ఇది కూడా కళ్ళతో చూసాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే పక్షులు కానీ విమానాలు కానీ ఏమైనా డ్రోన్స్ కానీ ఈ గూడు పైకి ఎగరవు అని చెప్పి అంటారు. అంటే ఈ గూడు ప్రాంగణంలో కూడా ఎగరవు అని అంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే ఈ వీడియోలో మీకు అది కూడా నేను రికార్డ్ చేశాను, జాగ్రత్తగా చూడండి. మనకి ఏంటంటే గుడి ప్రాంగణంలో చాలా పక్షులు ఎగురుతున్నాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే గుడి గోపురం మీదకి ఇప్పుడు అక్కడ మీకు మనిషి కనిపిస్తున్నాడు చూసారు, అక్కడ సుదర్శన చక్రం లాగా ఉంది కదా, దానిపైకి మాత్రం ఒక్క పక్షి కూడా వెళ్ళలేదు. గుడి ప్రాంగణంలో మాత్రం చాలా పక్షులే ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఆ సుదర్శన చక్రం కూడా చూసినట్లయితే దీని మీద మనకి ఏంటంటే మనం ఎలాంటి డైరెక్షన్లో చూసినా కూడా సుదర్శన చక్రం అనేది మన వైపే చూసినట్టు ఉంటుంది అని చెప్పి అంటారు. ఇది అబద్ధం అన్నమాట. ఎందుకంటే మనం కొన్ని డైరెక్షన్స్లో చూసినట్లయితే మనకి ఆ సుదర్శన చక్రం సేమ్ మన వైపు చూసినట్టు ఉండదు, ఎలా ఉన్నది అలానే ఉంటుంది. కొన్ని డైరెక్షన్స్లో మాత్రమే అది మనకు అలా కనిపిస్తుంది. ఇది అబద్ధం. అండ్ ఇంకా ఏంటంటే గుడి గోపురం మీద ఉన్న నీడ భూమి మీద పడదు. ఇది చాలామంది సైంటిఫిక్ రీజన్స్ కూడా మనకి చెప్పారు, వాళ్ళు కూడా ప్రూవ్ చేయలేకపోయారు అని చెప్పారు. కానీ ఇది కూడా అబద్ధం అనమాట. గుడి గోపురం నీడ అనేది భూమి మీద పడదు. ఎందుకు అంటే గుడి లోపల ఏంటంటే మనకి చుట్టుపక్కల చాలా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి అన్నమాట. మనకి అలాంటప్పుడు గుడి నీడ అనేది మనకి భూమి మీద ఎందుకు పడుతుంది చెప్పండి. మనం కరెక్ట్గా చూసినట్లయితే లైక్ ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ మనకి మరీ సూర్యుడు అస్తమించే టైంలో మనకి వెళ్తున్నప్పుడు అయితే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. గుడి నీడ అనేది ఆ ఉపగుడులు ఏమైతే ఉన్నాయో దాని మీద పడడం వల్ల అది మనకి భూమి మీద పడదు. ఇది కంప్లీట్గా రాంగ్ అనమాట. సో మనకి జాగ్రత్తగా చూసినట్లయితే ఆ ఉపగుడుల మీద గుడి నీడ అనేది పడుతుంది. సో ఇది కూడా అబద్ధం. చూసారు కదా, ఇవి అనమాట ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ వచ్చేసి. మేము వెళ్ళిన రోజే గుడి తలుపులు మూసేస్తారు అని చెప్పాను కదా. సో 15 days ఏంటంటే శ్రీకృష్ణుల వారు అనారోగ్యంతో బాధపడతారంట. లైక్ జలుబు, అంటే వర్షాకాలం కదా, సో 15 రోజులు మూసేస్తారు. 15 రోజులు 15 కుంపట్లు పెట్టుకుంటారంట శ్రీకృష్ణుడు. దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ క్యూర్ అయ్యే టైంకి మనకి జగన్నాథ యాత్ర అనేది జరుగుతుంది. ఇక్కడ దాన్ని చూడడానికైతే లక్షలాది మంది జనాలు అనేది వస్తారనమాట. సో 15 daysలో ఆ ఫెస్టివల్, అంటే మేము వెళ్ళిన డేకి 15 daysలో ఆ ఫెస్టివల్ అయితే ఉంటుంది. మేము ఆ ఫెస్టివల్కి వెళ్ళలేదు, ఎందుకంటే అస్సలు ఖాళీ ఉండదు, దేవుడి దర్శనం అవుతుందా అవ్వదా అని చెప్పి మేము ముందుగానే వెళ్ళిపోయాము. కానీ లక్కీగా అదే డే లాస్ట్ అంట మాకు మాత్రం చాలా బాగా దర్శనాలు అయ్యాయి. నాకు తెలిసినంత వరకు నేను చాలా మంచిగా రికార్డ్ చేశాను ఆ విగ్రహాలని, నాకు వీలైనంత వరకు. మీకు కూడా మంచిగా దర్శనాలు అవ్వాయని నేను అనుకుంటాను. జాగ్రత్తగా చూడండి, మంచిగా దర్శనాలు అవుతాయి మీకు కూడా. నా పర్సన్ చూసారు కదా, ఫైనల్గా మనకి ఏంటంటే ఆ జెండా అయితే మార్చేశారు. సో మనకి ఆ జెండా మార్చేసిన తర్వాత జెండా మార్చకముందు మనకి హారతి కూడా ఇస్తారనమాట. అది కూడా ఈ వీడియోలో నేను క్యాప్చర్ చేశాను, అది కూడా చూడండి. చూసారు కదా, ఇప్పుడు ఆ మనిషి ఏంటంటే జెండా మార్చగానే కిందకి దిగిపోతారు. అది కూడా క్లియర్గా ఉంటుంది. వాళ్ళ చేతిలో ఏం ఉండదు అనమాట, నార్మల్గా చేతులతోనే దిగిపోతారు. ఇది ఒక వంశం అంట, పూర్వం నుంచి కూడా ఈ వంశం వాళ్ళే అక్కడ మారుస్తారంట. అండ్ ఏంటంటే శ్రీకృష్ణుడు 15 days అమ్మగారి ఇంటి నుంచి అత్తగారింటికి వెళ్తారు అని అంటారు కదా. సో మీకు ఒక వీడియో క్లిప్ ఉంటుంది ఇందులో. సో అందులో మీరు చూసినట్లయితే సారీ అవన్నీ కూడా మోస్తారనమాట. మనకి అందులో అయితే క్లియర్గా మనం చూడొచ్చు, సారీ అవన్నీ కూడా జనాలు మోస్తూ ఉంటారు. ఆషాఢంకి వెళ్తారని చెప్పి. పూరి జగన్నాథ యాత్ర కూడా మీకు ఏంటంటే ఆషాఢంలోనే జరుగుతుంది. అండ్ ఆ యాత్ర జరిగే రోజు మనకి ఏంటంటే కంపల్సరీ వర్షం పడుతుంది. ఇన్ని ఇయర్స్లో ఆ డే ఎప్పుడు కూడా మనకి వర్షం పడడం మిస్ అవ్వలేదంట. కంపల్సరీ వర్షం పడుతుందంట ఆ రోజు మాత్రం. ఎంతమంది జనాలు వస్తారంటే చాలామంది జనాలు వస్తారు. మేము వెళ్ళే టైంకి ఏంటంటే రథాలు అవన్నీ కూడా కొత్తగా తయారు చేస్తున్నారనమాట చెక్కలతోనే. సుభద్రాదేవికి, బలరాముడికి, ఇంకా ఏంటంటే శ్రీకృష్ణుల వారికి కూడా, అంటే జగన్నాథ స్వామికి కూడా రథాలు తయారు చేస్తున్నారనమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఇందులో మీకు ఏంటంటే నేను చాలా వరకు ఫ్యాక్ట్స్ చెప్పానని అనుకుంటున్నాను. ఎవరైనా ఇంకా మీకు ఏమైనా తెలిసిన ఉంటే అవి కూడా చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను కదా. సో ఈ వీడియో మీకు చాలామందికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని చూసి మీరు కూడా కొన్ని నిజాలు తెలుసుకున్నారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. కొన్ని నమ్మండి, కొన్ని మాత్రం చాలా పుకార్లు మనకి ఏంటంటే చాలామంది చాలా పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. అలాంటివి అయితే నమ్మొద్దు. నేను చూసినవే నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్పాను. ఒక్క శ్రీకృష్ణుడి హార్ట్ గురించి తప్ప, అది మాత్రం ఎప్పటికీ మిస్టరీయే అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇంకా అయితే ఉంటాను. బై బై.